నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకోబోతున్నారట. మరి ఆయన వచ్చి రాగానే నియోజకవర్గ స్థాయి నేతలతోటి కార్యకర్తలతోటి సమీక్ష నిర్వహించబోతున్నారట. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమీక్షలు కొనసాగుతాయని అంతర్గత సమాచారం. మరి సడన్ గా ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి ఇటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేయడం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారంటే మేడం, వారానికి ఒకసారి పార్టీ నేతలతోటి కార్యకర్తలతోటి సమీక్ష నిర్వహించాలి, పార్టీని బలోపేతం చేయడమే దీని లక్ష్యం అని చెప్పి ఆయన అనుకున్నారట. ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకోబోతున్నారట. వచ్చి రాగానే కార్యకర్తలతోటి నేతలతోటి సమీక్ష నిర్వహిస్తారట. అసలు ఈ సమీక్షను ఏ విధంగా చూడాలంట? అసలు ఆయన నాకు ఒకటి చెప్పండి, యలహంకలో ఎందుకుంటాడు? ఆయన ఆంధ్రప్రదేశ్ కదా ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ఆయన లెక్క ప్రకారం ఆయన తాడేపల్లిలో కదా ఉండాలి. అంటే అక్కడ ఏముంది? యలహంకలో ఆయనకి ఏముంది? ఆయన నిధులు దాచిపెట్టాడా? భయమా ఎవడన్నా ఎత్తుకుపోతాడని? ఇది చాలా సీరియస్ కదా అంశం. ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ వెళ్తారని ఏడుస్తారు కదా వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్తారు, లోకేష్ ఎందుకు వెళ్తారు, పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తారు, మరి మీ నేత ఎందుకు యలహంకలో ఉంటారు? సమాధానం చెప్పమానండి. ఈ ఖర్చు అంతా ఎవడు పెట్టుకుంటాడు? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు? మీరు నేను ప్రయాణం చేయాలంటే మనం ఎన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటాం ఒక ప్రయాణానికి? ఈవెన్ నేను కూడా మీ మీద కొంచెం బెటర్, అంతే కదా? హౌ ఇప్పుడు వీటన్నిటికంటే ఒక్క పని చేస్తే సరిపోతుంది కదండి. ఏంటని అడగండి, చెప్తా. ఏంటండి? అసెంబ్లీకి వెళ్తే సరిపోతుంది కదా. అసెంబ్లీకి వెళ్ళమంటున్నారు. అసెంబ్లీ నుంచి వచ్చే జీతంతో ఎవరు జీతం నీకు అక్కర్లేదు కదా. నువ్వు అసెంబ్లీకి వెళ్ళు చాలు. నీకు జీతం వద్దని రాసిచ్చాయి. అసెంబ్లీలో కనిపించావు అనుకో, అసెంబ్లీ ఎలాగ లైవ్ ఉంటుంది, ప్రజలు చూస్తారు, కార్యకర్తలు చూస్తారు. ఓహో మన నేత యలహంక నుంచి వచ్చారు, పర్వాలేదు ప్రజల్లో ఉన్నారు, ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, అక్కడ మాట్లాడినా మాట్లాడకపోయినా. కానీ ఇప్పుడు ప్రజా సమస్యల గురించి కాదు కదండి ఈ మీటింగ్ సమావేశాలన్నీ. అదే ఆయన అక్కడ ప్రజా సమస్యలు చర్చించారు. భలే వాళ్ళే మీరు. అసెంబ్లీలో ఆయన చర్చించారు కదా. ఒక 5 నిమిషాలు కూర్చోటానికి కూడా ఇబ్బంది పడతారు. అందులో అక్కడేమో పులిలాగా ఆయన ఎవరు అయ్యన్న పాత్రుడు, ఇంకో సింహంలాగా RRR, అక్కడ చంద్రబాబు నాయుడు. ఆయన చూస్తేనే ఈయన కొంటి మీద తెళ్ళు జరులు. తన్ని తాను మలుచుకున్న లోకేష్. అది నువ్వు చేసుకోలేకపోయావుగా. అక్కడ పవన్ కళ్యాణ్. 5గురి మధ్యలో ఆయన. ఒక్కసారి ఊహించుకోండి ఎట్లా ఉంటుందో. అసలే అంతంత మాత్రమైన మనిషి. నేను చెప్తున్నది ఏంటంటే ఇంత డబ్బులు తగలేస్తే బదులు ఇప్పుడు ఏం మాట్లాడతాడు రేపు? మళ్ళా చర్వేత చరవణ కావాలంటే చూసుకోండి. ఈ PPP మోడల్ మెడికల్ కాలేజెస్ గురించి, ఈ జంతువుల కొవ్వు గురించి. నేను వచ్చి ఉంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి ఉండుంటే పథకాలు వచ్చేసేవి, బట్టలు నొక్కేవాడిని అంటాడా అనడా? ఇంకా కొత్తగా చెప్తాడా నాకు చెప్పండి, నాకు తెలీదు. ఈ స్క్రిప్ట్ తప్ప కొత్త స్క్రిప్ట్ చదివితే నాకు చెప్పండి మీరు. ఇంకేమంటాడు? నా ఫోటో తీసేస్తున్నారు అన్నింటి మీద. ఎక్కడ తీసేశారు? వేనరాళ్ళు, సర్వేరాళ్ళ మీద నువ్వేమైనా దిష్టి బొమ్మవా? సర్వేరాళ్ళ దగ్గర మీకు తెలుసు కదా దిష్టి బొమ్మలు పెడతారు. అంటే ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన సర్వేరాళ్ళ మీద ఈయన 4 ముఖాలు అన్నమాట, 4 దిష్టిలు. ఏంటిది అసలు? ఎన్ని కోట్లు దాన్ని పగలగొట్టించడానికి ఎన్ని కోట్లు అయింది కదా. దాని బదులు మంచి మంచి ప్రజలకు కావాల్సిన చేసి పెట్టుంటే, రాయలసీమకి నీళ్ళు అందించుంటే పోనీ హ్యాపీగా ఉండేదిగా. కానీ నీళ్ళు అందించారని కూడా చెప్పుకుంటున్నారు కదా మేడం. కుప్పంకి కూడా నీళ్ళు ఇచ్చింది మేమే అని చెప్పి వైసీపీ. సిగ్గు తెచ్చుకోమనండి ప్లీజ్, సిగ్గు తెచ్చుకోమనండి. సత్యసాయిబాబా గారు ఇచ్చారా? NTR గారి హయాంలో స్టార్ట్ అయిందా తెలుగు గంగ? అది రాయలసీమ నుంచి వెళ్ళిందా? మొత్తం అసలు ఆ హిస్టరీ చదువుకోమనండి. ఇప్పుడు హంద్రీనీవా ఎవరు చేస్తున్నారు? రాయలసీమ ఇప్పుడు అదే కదా, దాని మీద కదా గొడవ. దాని మీద కూడా నెగిటివ్ మాట్లాడాడుగా. అందుకని రేపు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు వస్తున్నాడు? నీకు అసలు మంగళవారం దేనికి వస్తావు నువ్వు? ఇక్కడ ఇదొక పెద్ద క్వశ్చన్. మంగళవారం ఏమైనా వ్యక్తిగతాలు ఉన్నాయా? ఏమైనా భయాలు ఉన్నాయా అక్కడ యలహంకలో ఉండడానికి? మంగళవారం వస్తావు, గురువారం వెళ్ళిపోతావు. ఈ కిటికీ ఏంటి? చాలా తెలియాలండి మనకి. ఏవో సీక్రెట్స్ ఉన్నాయి, మనకైతే అర్థం కావట్లా.
అది వాళ్ళే చెప్పాలి. రేపు ఇంకేం మాట్లాడతాడు కొత్తగా, ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు. జోగి రమేష్ గురించి మాట్లాడతాడేమో, అదొకటి ఉంది ఇష్యూ. తర్వాత మిథున్ రెడ్డిది ఈడీ విచారణ, అది మాట్లాడకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అన్యాయంగా అసలు అక్కడ కల్తీయే లేదంటాడు రేపు. ఇప్పుడు జంతువుల కొవ్వు లేదని ఎవడన్నా చెప్పాడా మీకు? అక్కడ చెప్పలేదు కదా. ఇప్పుడు మీకు వచ్చిన రిపోర్ట్లో 600 పేజీల రిపోర్ట్లో జంతువుల కొవ్వు లేదని ఎక్కడైనా ఉందా? జంతువుల గురించి మాట్లాడింది పొన్నవోలు అండ్ దెన్ ఇతను ఎవరు, జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పామాయిలు, ఈస్టరు, రసాయనాలు. పామాయిలే కదా వాడారంటే దేవుడికి మీరెవరు వాడడానికి? మీ సొమ్ము ఏమైనా పెట్టారా? భక్తులు పెడుతున్నారు, వాళ్ళు అది కూడా మాట్లాడారు. అసలు ఈస్టర్ పేరు వింటే మీకు ఏం గుర్తుకొస్తుందండి? ఇప్పుడు క్రిస్టియన్ మతంలో ఈస్టర్ పండుగ ఉంటుంది కదా, అదే కదా నాకు అదే గుర్తుకొచ్చింది. అంటే అది కూడా క్రిస్టియన్ దేవుని చేసేయాలనా? ఇది చాలా పెద్ద విషయం. ఈస్టర్ని మాత్రం ఎవడు మర్చిపోద్దు. ఈస్టర్ ఎందుకు వాడారు అందులో, ఇవన్నీ తెలియాలి. వీటి మీద విచారణ జరగాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాక, రేపు ఖచ్చితంగా మాట్లాడతాడని, రేపు ఎవరితో మాట్లాడుతున్నాడని, ఎవరిని కలుస్తున్నాడు? నియోజకవర్గాల వారీగా. మరి ఏ నియోజకవర్గం కలుస్తాడు? మన ఏలూరు వాళ్ళని కలిశాడు. సో ఇప్పుడు మరి ఏ నియోజకవర్గం వాళ్ళని కలుస్తాడు? దేనికి? ఇది వరకు ఆయనే నియోజకవర్గాల్లో నేను పర్యటిస్తాను అని చెప్పారు, కానీ ఇప్పుడు నియోజకవర్గ కార్యకర్తలనే తాడపల్లి. ఏమండి, జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చెప్పింది ఎప్పుడైనా చేశాడా? మీరు చూపించండి. అలసిపోతాడమ్మా బిడ్డ, కందిపోతాడు కదా. అసలే నిన్నటి వరకు చలి, ఇప్పుడు మళ్ళీ ఎండలు స్టార్ట్ అయ్యాయి, ఇబ్బంది కదా. అందుకని అందరూ వాళ్ళే వస్తారు, వాళ్ళు డబ్బులు పెట్టుకుని. మళ్ళీ ఈయన ఎందుకు డబ్బులు తగలేసుకోవటం? ఈయన తగలేసుకోవడం, మళ్ళీ ఎవడో పెట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకరోజు ఖర్చుతోటి వాళ్ళందరూ వచ్చేయచ్చు. అర్థమైందా? ఇక్కడ తిండి పెడతాడో లేదో నాకు తెలియదు, తెలియని విషయాలు మనం మాట్లాడకూడదు. పెట్టడం పెట్టకపోవడం పక్కన పెట్టండి. కానీ సో అందుకని ఇది ఒక రకంగా మంచిదే, కానీ ఇంకొక రకంగా జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్. అది ఏంటంటే ఆయన వెళ్ళాడు అనుకోండి, ఆ నియోజకవర్గంలో కొంచెం ప్రజల్ని కలుస్తాడు. మళ్ళీ కలిస్తే ఓట్లు వస్తాయి. ఎందుకు వచ్చిన గోల? ఇప్పుడు 11 సీట్లు రాకూడదనే కదా వాళ్ళ ధ్యేయం. అందుకని జగన్మోహన్ రెడ్డి రాకపోవటం మంచిది. ఆయన చక్కగా ఆయన వెళ్ళి వీళ్ళు కలిస్తే ఆయన అదే సేమ్ రికార్డ్ వేస్తాడు రేపు అదే రికార్డ్ మనం కూడా విని మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.